నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే విచారణ చాలా వేగంగా వెళ్తుంది. అయితే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు ప్రభాకర్ రావు గురించి. సో ఈ విచారణ ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఇంకా విచారణ అయితే వేగవంతమైంది. రెడ్ కార్నర్ నోటీస్ కూడా ఇచ్చారు ప్రభాకర్ రావు గారి కోసం. సో ఒకవేళ ప్రభాకర్ రావు గారు విచారణకి హాజరైతే రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఎవరెవరి పెద్ద తలకెళ్ళ పేర్లు బయటపడబోతున్నాయి? సో ఒకటి ఏంటంటే, ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి స్లోగా ఉందేమో అని చెప్పి ఒక అభిప్రాయం వచ్చింది. ఎందుకంటే ఎలక్షన్ టైము, ఎలక్షన్లో ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా నడవదేమో, స్లో అవుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. కానీ దానిపాటికి అది చట్టం తనపాటికి తను చేసుకోబోతున్నట్టు ఆ కేసు విచారణ జరుగుతుంది, ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా. పైగా హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి చాలా టాలెంటెడ్ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన ఈ కేసును చాలా వేగవంతంగా విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రణీత్ రావు కానీ, లేదంటే భుజంగరావు కానీ, వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను బేస్, రాధాకృష్ణరావు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరెవరిని విచారించాలి అనే దాని మీద చాలా వేగంగా ముందుకు కదిలారు. సో ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర ఆగింది. ఏ పాయింట్ దగ్గర ఆగింది ఇన్వెస్టిగేషన్ అంటే, ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావుని తీసుకురావాలి. ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. ప్రభాకర్ రావు అమెరికా నుంచి రావాలని అంటే రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేయాలి. రెడ్ కార్నర్ నోటీసు ఇష్యూ చేయాలని అంటే కోర్టు అనుమతి కావాలని చెప్పి సిట్ భావించింది. అందుకే ఇవాళ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కోరారు. కోరినటువంటి క్రమంలో కోర్టు ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక ఇమీడియట్గా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని అమెరికా నుంచి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, ఒకవేళ ఆయన రాకపోయినప్పటికీ కూడా. వాస్తవంగా ఆయన ఏంటంటే, నేను అవసరమైతే విచారణకు వస్తానని చెప్పి ఒకనొక సందర్భంలో ఆయన కొన్ని సంకేతాలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది, ఆయన కొంతమంది ఇక్కడ ఉండేటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లకు ఫోన్ చేసి మనం ఒకటేను, అదేదో జరిగిపోయింది ఎవరైనా చేసేదే కదా, మీరు టార్గెట్ చేసి విచారణ చేయటం ఏంటి అనేది ఆయన ఏదో మాట్లాడాడు. కొంతమంది ఇక్కడ ఉండేటువంటి ఒకళ్ళిద్దరు ఆఫీసర్స్తో, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తోటి మాట్లాడారు. చూసి చూడనట్టు వెళ్ళండి, ఆ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ప్రభుత్వం ఇంపార్టెంట్ కదా, మనం ఒకటే కదా, ఇంతకుముందు కలిసి చేసాము, రాబోయే రోజుల్లో కూడా మనం కలిసి ఉండాలి అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడి, ప్లస్ సామాజిక వర్గాన్ని కూడా తీసుకొచ్చి ఒకళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోన్లో మాట్లాడారు అనేది కూడా ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ క్రమంలో రెడ్ కార్నర్ నోటీసు ఇచ్చేలాగా చూస్తున్నారు. కానీ ఆయన రావడానికి సిద్ధపడుతున్నాడు అనేది అప్పట్లో వినిపించింది. కానీ ఆయన రాడు అని చెప్పి సిట్ భావిస్తుంది. ఇప్పుడు సిట్ ఒక అభిప్రాయానికి వచ్చింది, అతను రాడు. అతను ఈ కేసు ఎప్పుడైతే ఫైల్ అయిందో, ఈ కేసు ఫైల్ అయినటువంటి విషయాన్ని తెలుసుకొని ఆయన అమెరికా వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ప్రణీత్ రావు కానీ, డిఎస్పి, లేదా భుజంగరావు కానీ, తర్వాత రాధాకృష్ణరావు కానీ, వీళ్ళందరూ కూడా ఇరుక్కుపోయి వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు విచారణలో అసలు ఏం జరిగింది అని. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మొత్తం పెన్ డ్రైవ్లు కానీ, లేదంటే హార్డ్ డిస్క్లు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఆ కాలువ దగ్గర ముసిలో పనిచేసినటువంటి కొన్ని ఎక్విప్మెంట్స్ కానీ వాటన్నింటిని కూడా తీసుకొచ్చి మొత్తం జరిగినటువంటి అంశాన్ని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చారు. కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ వైపు వెళ్తుంది. కేసీఆర్ అందుకే ముందుగా ఏమన్నాడు, ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి హోదాలో నేను ఏదైనా చెప్పినా కానీ వాళ్ళ పరిధిలో పనిచేయాలి కదా, వాళ్ళ పరిధి దాటి పనిచేస్తే వాళ్ళే శిక్షింపబడతారు, అది ముఖ్యమంత్రికి ఏం సంబంధం అన్నాడు. అంటే ముందే ఎస్కేప్ అయ్యేటువంటి ఒక కామెంటు చేశారు. అయితే కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలంటే, కేసీఆర్ని టచ్ చేయాలంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలంటే ఇప్పుడు ఒక్కోటి కింద నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆధారాలేమో కొన్ని లేకుండా చేశారు. ప్లస్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది ఇప్పటివరకు సెక్షన్స్ పెట్టల, 66F ఏదో ఉంది అది. సో ఆ సెక్షన్ పెడితే కనుక మొత్తం ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే వీళ్ళు జీవితకాలం మొత్తం ఆ కేసులో నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు. అది అంత పవర్ఫుల్ చట్టము అని చెప్పి చెప్తూ ఉంటారు న్యాయ నిపుణులు. కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కి వచ్చింది. గత 2 నెలల నుంచి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒక కొలిక్కి అయితే వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో ఇప్పుడు
ఇంటెలిజెన్స్ చీఫ్ మాజీ చీఫ్ ఆయన్ని ప్రభాకర్ రావు వస్తే మొత్తం దీనికి అంతటికీ సూత్రధారి ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు వస్తే ప్రభాకర్ రావు విచారణలో ఏం చెప్తారు అనే దాని మీద కేసీఆర్ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. వన్స్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కనుక చెప్తే, వాంగ్మూలం ఇస్తే ఎవరెవరు ట్యాప్ చేశాము, ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఎవరెవరిని ఏ సందర్భంలో ట్యాప్ చేశాము అనేది కనుక ఆయన కనుక చెప్తే అప్పుడు కేసు ఒక కొలిక్కి వచ్చేస్తుంది. సో అందుకే ఇప్పుడు ఆయన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేటానికి ముందుగా న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ముందుగానే కోర్టు అనుమతి తీసుకొని వెళ్ళాలని కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు బహుశా నేను అనుకోండి వాళ్ళు పిటిషన్ వేశారు, 2-3 రోజుల్లో దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కోర్టు అనుమతి మేరకు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి అమెరికా నుంచి ప్రభాకర్ రావుని కనుక తీసుకొచ్చి విచారణ చేస్తే దాంతో ఈ కేసు ఒక కొలికి వచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ కేసీఆర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కేసు అసలు విషయం బయటకు వస్తుంది. ఈలోపు ఎలక్షన్లు అయిపోవాలి, ఎలక్షన్లు అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి కనుక ఒక 4-5 ఎంపీలు కనుక గెలవగలిగితే ఈ కేసు బలహీనపడేటువంటి అవకాశం ఉంది రాజకీయ కోణం నుంచి చూస్తే. అలా కాకుండా కాంగ్రెస్ పార్టీకి 2 డిజిట్స్ వస్తే 10 ఎంపీ స్థానాలకు పైన వచ్చి బీఆర్ఎస్ పార్టీకి 1-2 లేదంటే అసలు రాకపోతేనో జరిగితే మాత్రం కేసీఆర్కి 3 నెట్టే జైలు జీవితం ఖాయం అని చెప్పేసి మన రాజకీయ కోణం నుంచి అనుకోవచ్చు. ప్లస్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందో ఉండదో తెలియనటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడే కష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్నాడు. అందుకే ఆయన తలదాచుకున్నాడు. ఆయన కూడా చెప్పాడు ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, మనం ఒకటి ఆయన ఎవరికో 1-2 ఆఫీసర్స్ ఫోన్ చేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే కనుక ఈ ప్రభుత్వం పోతుంది అనేటువంటి అభిప్రాయం ఆయనకుంది. ఈ ప్రభుత్వం పోతే కనుక అంటే ఎంపీలు కనుక ఎక్కువ గెలుచుకోలేకపోతే ఆ ప్రభుత్వం నిలబడదు అనేది వాళ్ళ అభిప్రాయం. ఈ మధ్యకాలంలో కేసీఆర్ కూడా అదే అన్నాడు కదా, 25 మంది ఎంపీలు మాకు టచ్లో ఉన్నారని చెప్పి, ఎమ్మెల్యేలు 25 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు అని చెప్పి అన్నారు. పైగా మొన్న ఖమ్మం మీటింగ్లో ఏమన్నారు, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది, నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి కాబోతున్నారు అనేటువంటి ఒక కామెంట్ కూడా చేశారు. అంటే ఇవన్నీ చూస్తే కనుక రాజకీయంగా ఏదో మార్పులు జరగబోతున్నాయి, ఈ మార్పులు తమకు అనుకూలంగా ఉంటాయని చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీ భావిస్తుంది. కానీ చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ జైలు పాలయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది జరగాలంటే కనుక రేపు రాబోయేటువంటి మే 13వ తారీఖు జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 10 పైన రావాలి, 10 పైన ఎంపీ స్థానాలు గెలుచుకోగలిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలంగా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఉంటే మాత్రం అక్కడ సెంట్రల్లో బీజేపీ వచ్చి బలంగా ఇక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీకి ఒక 2-3 ఎంపీలు కనుక వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే రేపు 13వ తారీఖున ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపితే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అలా కాకుండా ఉంటే మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ కేసీఆర్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ముందైతే రెడ్ కార్నర్ నోటీస్ అయితే ఇష్యూ చేస్తారు. ఈ లోపే ప్రభాకర్ రావుని తీసుకొచ్చి విచారణ చేసేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇది అప్డేట్, తాజా అప్డేట్ చూస్తే కనుక రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసే స్థాయికి వెళ్ళిపోయింది ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకు సంబంధించి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.